తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రీసెంట్గా 2024లో వచ్చింది. ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ కంటెంట్స్ ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్ ఉంది, పబ్లిక్ ఫైనాన్స్ ఉంది, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ ఉన్నాయి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఉంది, వెల్ఫేర్ ఎడ్యుకేషన్, పంచాయత్ అర్బన్ డెవలప్మెంట్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ఇరిగేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రియల్ సర్వీసెస్. మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్ ఫస్ట్. మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్ కన్నా బిఫోర్ ఇది ఓవర్ వ్యూ స్టేట్ ఎకనామిక్స్ సంబంధించి మొత్తం ఎకనామీలో 3 అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ ఎంత అంటే అగ్రికల్చర్ 15.8, ఇండస్ట్రీ 18.5, సర్వీస్ సెక్టర్ 65.7. తెలంగాణ వచ్చే మొత్తం 100% జిఎస్డిపిలో మొత్తం గూడ్స్లో అగ్రి ఎంత, ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ ఎంత, సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీ ఎంత, టెర్షియరీ సెక్టర్ సర్వీస్ సెక్టర్ ఎంత అంటే జనరల్గా సర్వీస్ సెక్టర్ మనకి ఎక్కువ ఉంటుంది, అది అందరికీ తెలుసు. అగ్రికల్చర్ దానికి వీటన్నిటికీ సింపుల్గా ఉంది. అన్నిటికన్నా తక్కువ అగ్రికల్చరు 1558 గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీది 185 గుర్తుపెట్టుకోండి. ఇది ఇందులో 11 అనేది కామన్, ఇక్కడ 58, ఇది 85. మనకు జనరల్గా 5, 6, 7 ఉంటుంది కదా, 5, 6, 7. ఇది 58 అయితే ఇది 85. నెంబర్స్ అటు ఇటు చేంజ్ చేస్తాం. ఇక్కడ 5, 6, 7. 65.7 సర్వీస్ సెక్టర్, 18.5 ఇండస్ట్రియల్ సెక్టర్, 15.8 అగ్రికల్చర్ సెక్టర్. తెలంగాణ జీడిపి కంట్రిబ్యూషన్ ఎంతెంత చేస్తుంది అనేది పర్సంటేజ్ వైజ్ చేస్తుంది. ఫస్ట్ సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఉంది, సెకండ్ ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉంది, థర్డ్ అగ్రికల్చర్ సెక్టర్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణలో ఎంత ఉంది అంటే 3,47,299 రూపీస్ ఉంది. ఇది 2023-24కి ప్రజెంట్ 2014లో మనకు వచ్చినప్పుడు ఎంత ఉండే, తెలంగాణ వచ్చినప్పుడు 1,24,102 రూపీస్ ఉంటాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే డివైడెడ్ బై 365 డేస్ వేస్తే మనకు పర్ డే 900 వరకు వస్తుంది, అప్రాక్సిమేట్లీ 900+ వస్తుంది. సో మనకు రోజు రావాల్సిన ఒక్కొక్కరికి ఎంత అంటే 900 చేంజ్, 990 సంథింగ్ చేంజ్ రావాలి ఒక్కొక్కరికి శాలరీ లెక్క, 950+. తెలంగాణలో ఒక్కొక్కరి మీద అప్పు ఎంతవరకు పెరిగింది 2014 నుండి 2024కి అంటే 8.7 టైమ్స్ మల్టిప్లై అయింది అప్పు. 1,76,360 పర్ హెడ్ ఇప్పుడున్న డెప్ట్. ప్రతి మనిషి 1,76,360 పే చేస్తే ఒకరి మీద ఉన్న బర్డెన్. మనకు తెలంగాణ వచ్చినప్పుడు 20,251 రూపీస్ ఉండే. ఇంత డెప్త్ అడిగారు కానీ ఎంత టైం మల్టిప్లై అయింది అంటే 8.7 టైమ్స్ మల్టిప్లై అయ్యింది ఈ 10 ఇయర్స్కి. ఇంటూ 3.5 crores మన టోటల్ జనాభా లెక్కేస్తే మనకి ఎంత వస్తుందంటే 6,71,757 crores అనేది ప్రజెంట్ అప్పు ఉంది. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చినప్పుడు ఎంత అప్పు ఉంది అంటే 72,658 అప్పు ఉంది, 658 crores. ఇదంతా ఓవర్ వ్యూ. 8.7 టైమ్స్ ఫోల్స్ అయింది. 2014లో ఎంత ఉంటే 23కి ఇంత అప్ అయింది. ఒక్కొక్క హెడ్ పర్ హెడ్, ఇదేమో టోటల్ అప్పులు 72,650 crores, ఇది పర్ హెడ్ 824.5% ఇంక్రీజ్ అయింది అన్నట్టు, 8.7 టైమ్స్ ఫోల్డ్. ఇది ఓవర్ వ్యూ. ఇక్కడ మన ఫస్ట్ టాపిక్ తీసుకుంటే మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. వరల్డ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్
ఏప్రిల్ 2024న ప్రపంచ వృద్ధి రేటు 3.2%గా ఉండొచ్చని అంచనా వేసింది. ఇది లాస్ట్ ఇయర్ 2023కి ఈక్వల్గా ఉందన్నట్టు. సో 6.8% 2023 టు 5.9% 2024కి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్గా అంటే ద్రవ్యోల్బణం, ప్రపంచ ద్రవ్యోల్బణం 6.8% నుండి 5.9%కి తగ్గింది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రపంచం మొత్తం అని అర్థం. అందులో మన ఇండియా కొంచెం బెటర్గా ఉంది. 23-24కి 7.6% ఇండియా గ్రోత్ రేట్ ఉంది. ఇండియాది 7.6% అంటే తెలంగాణ రియల్ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 7.4% ఉంది. రియల్ గ్రోత్ రేట్ అంటే గ్రోత్ రేట్ అట్ కాన్స్టెంట్ ప్రైజెస్. 2023లో మనకు 11.9% ఉంది. మనకన్నా ముందు యూపీ, దానికన్నా ముందు తమిళనాడు ఉంది. తెలంగాణ కంట్రిబ్యూషన్ టు ఇండియాస్ జీడిపి హ్యాస్ బీన్ షోన్ ఏ స్టడీ ఇంక్రీజ్. మనదనేది తెలంగాణ కంట్రిబ్యూట్ చేసేదంతా ఇంక్రీజ్గానే ఉంది. 2021-22లో 48 ఉండే, 2023లో 4.9% ఉండి, 2024లో 5.0 crores ఉంది. కరెంట్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. కరెంట్ ప్రైజెస్లో తెలంగాణ ఎంత ఉందంటే 14.6 lakhs crores అన్నట్టు. ఇండియాది కరెంట్ ప్రైజెస్లో ఎంత ఉంది అంటే 7.7 lakhs crores. కాన్స్టాంట్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటేనేమో మనకు కొంచెం తక్కువ ఉంటుంది. ఇండియా 7.0 ఉంటేనేమో 22-23కి తెలంగాణ 6.9% ఉంది. 23-24లో 7.6% ఇండియాది అంటే 7.4% తెలంగాణ అవుతుంది. మనది 7.4% తెలంగాణది ఉంది. మనకన్నా ముందు ఏమేమి ఉన్నాయంటే రాజస్థాన్ కూడా 7.4% చేంజ్ ఉంది 6th ప్లేస్లో. 5th ప్లేస్లో వెస్ట్ బెంగాల్ 7.7 ఉంది. 8th ప్లేస్లో హర్యానా 8.0% ఉంది. యూపీ 8.0% ఉంది. తమిళనాడు 8.2% ఉంది. ఒడిశా 8.5% ఉంది. ఇప్పుడు మైక్రో ఎకనామిక్ చూసుకుంటే సింగిల్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది తెలంగాణకు ఆల్ ఇండియా కంపేర్ చేసుకుంటే 21-22లో 1,50,906 ఉంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,69,161 ఉండే. లాస్ట్ ఇయర్ ఏమో 1,69,476 ఉంటే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,11,649 ఉంది. 23-24లోనేమో 1,83,236 ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే తెలంగాణ 3,47,299 ఉంది. 1.78% మల్టిప్లై అయింది, 1.84% మల్టిప్లై అయింది 22లో. అంటే దేశ ఇన్కమ్ కన్నా 1.8% ఎక్కువ ఉంది అన్నట్టు. ఇప్పుడేమో 1.90%, 23-24లో 1.90% ఎక్కువ ఉంది. ఇంతకుముందు చూసుకున్నాం ఈ ఇయర్ ఎంత ఉంది అని. అగ్రికల్చర్ 15.8% ఉంది, ఇండస్ట్రీ 18.5% ఉంది, సర్వీస్ సెక్టర్ 65.7% ఉంది. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే అంటే 17.0 నుండి 15.8% తగ్గింది. అంతకుముందు 18 ఉండే 17 అయింది. సో అగ్రికల్చర్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఇండస్ట్రీ కూడా 19.8 నుండి 18.8 నుండి 18.5 తగ్గింది. సర్వీస్ సెక్టర్ మాత్రం 62.2 నుండి పెరిగింది 62.2 నుండి 64.2 వచ్చింది. తర్వాత 65.7%కి వచ్చింది. ఎంత పెరిగింది అంటే 6.0 నుండి 9.7% అగ్రికల్చర్లో పెరిగింది. తర్వాత మళ్ళా 4.0కి పడిపోయింది. 14.6% ఉండే, అది 10.6% అయింది ఇండస్ట్రీది. మళ్ళీ 10.1%కి వచ్చింది, తగ్గింది. 14 నుండి 10, 24.2% ఉన్న సర్వీస్ సెక్టర్ 19.8%కి వెళ్ళి అనంటే 14.6%కి వచ్చింది. కరెంట్ ప్రైజెస్లో తెలంగాణ ఇండియాది కంపేర్ చేస్తే ఈ ఇయర్ చూసుకుందాం. 0.8% ఉంది అగ్రికల్చర్ది, మనది 0.7% ఉంది. 2.2% ఉంది ఇండియాది, 1.9% తెలంగాణది ఉంది. 5.2% ఉంది, 9.4. ప్రీవియస్ ఇయర్ చెక్ చేసుకుంటే ఇది 21-22 ఇది ఇండియా, ఇది తెలంగాణ. తెలంగాణది ఎక్కడైనా ఎక్కువనే ఉంది ఇండియాతో కంపేర్ చేసుకుంటే దేంట్లైనా. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ తీసుకుంటే
రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2,83,419 crores జనరేట్ చేస్తుంది. తర్వాత హైదరాబాద్ 2,28,623, మేడ్చల్ మల్కాజ్గిరి 38 crores 867 సంథింగ్, సంగారెడ్డి 60,401, ఎంబీఎన్ఆర్ మామ్నార్ 28,960, నాగర్ కర్నూల్ 19th ప్లేస్లో ఉంది 21,277, వరంగల్ 18,000 ఉంది, క్రోడ్స్ వనపర్తి 14,151 ఉంది, లాస్ట్ ములుగు 6,914 ఉంది. ములుగు కన్నా ముందు కొమరంభీం, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట్. అది డొమెస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించి ఇంతకుముందు చూసింది. ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా రంగారెడ్డి డిస్టిక్ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ 9,46,862 ఉంది పర్ హెడ్. హైదరాబాద్లోనేమో 4,94,033 ఉంది. సంగారెడ్డి 3,22,394 ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి 2,95,514 ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ ఇయర్ ఇన్కమ్. డివైడెడ్ బై 365 చేస్తే పర్ డే ఎంతనో వస్తుంది. ఎంబీఎన్ఆర్ది ఏమో 2,61,346 వచ్చింది. డివైడెడ్ బై 365 డేస్ వేస్తే పర్ డే వస్తుంది ఎంత కూలి. వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి, లాస్ట్ 33rd వచ్చేసి వికారాబాద్, దాని మీద కుమ్రం భీం, జగిత్యాల, వరంగల్ 30